ముఖ్యంగా సనాతనాన్ని సామాన్యులకి అతి చేరువ చేసే ప్రయత్నం మీరు అనేక మాధ్యమాల్లో చేస్తున్నారు, అన్ని రకాలుగా కూడా. అవునండి. అంటే ఎంతే సనాతనం అనగానే నార్మల్గా ప్రవచనం అంటేనే ఎంతో మందికి, అంటే నాలాంటి వ్యక్తులకి ప్రవచనం అనగానే ఒక 3 గంటలు 4 గంటలు మనం వినాలా అనే దగ్గర నుంచి ఖచ్చితంగా వినాలి అనే స్థితికి మీరు తీసుకొచ్చారు. అయితే ఈ సింప్లిఫై చేయడం అంటే మేము అనుకుంటాం, ఎందుకంటే అదొక పదార్థం, ఇది మనకు అర్థం కాదురా బాబు అనే దగ్గర నుంచి దీంట్లో ఏముంది అనే స్థితికి కూడా వచ్చాం. ఒక క్షణంలో మేము వేరే వాళ్ళకి చెప్పే స్థితి కూడా ఉంది మీ విన్న తర్వాత. సో అంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా మీరు ఏదైనా లేదు ఇలాగే చెప్పాలి అని అనుకున్నారా, లేదు సహజ సిద్ధంగానే అలాగే చెప్తూ ఉంటారా? అంటే గొప్ప విషయం ఏంటంటే ఇలా అందరూ స్పందించడంతా దీని ఘనత ఋషులకి చెందుతుంది. ఋషులు అలాంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చారు, అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చారు. అవి పరిశీలించక అనిపించింది ఏ కాలానికైనా, అంటే సార్వకాలీనం అంటారు కదా, సార్వకాలీనం సార్వజనీనం